నమస్తే. అందరూ అడుగుతున్న ఒక ప్రశ్న ఉంది. డిఎస్పీ మీడియాస్ ఈరోజు అది తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఏంటంటే కేతన్పల్లి ఇన్సిడెంట్లో గాయపడ్డ కానిస్టేబుల్ రాకేష్ ఎలా ఉన్నాడు? తలకు గాయమై చాలా సీరియస్ కండిషన్ అని చెప్పిన రాకేష్ గారు ప్రస్తుతం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్. ఈ అప్డేట్స్ కేవలం ఎక్స్క్లూజివ్గా మీకు అందించబోతున్నాం. కానిస్టేబుల్ రాకేష్ అంటే దొమ్మటి రాకేష్ గారు గుడిపేటలో వాళ్ళ సొంత ఇంట్లో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. 2-3 రోజుల క్రితమే కుట్లు విప్పిన తర్వాత తలకి తీవ్రమైన గాయమై కుట్లు అంటే హైదరాబాద్ దాకా పోయి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి 2 రోజుల క్రితమే రిలీజ్ అయ్యి ప్రస్తుతం వాళ్ళ సొంత ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నట్టుగా అయితే సమాచారం ఉంది. జైపూర్ ఏసీపీ గన్మెన్గా ఉండి ఆ రోజు కేతన్పల్లి ఏదైతే ఫిబ్రవరి 17న జరిగిన లాఠీ చార్జ్ అండ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఆయన. అందరూ కూడా అడుగుతున్నారు, తోటి కానిస్టేబుల్, డిపార్ట్మెంటు, బయటి వాళ్ళు, యువకులు, సోషల్ మీడియాలో అయితే ఫోన్లు వస్తున్నాయి అన్న మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు, కానీ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి ఏంటి మాకు అసలు చెప్పగలరు అని చెప్పి. ఎందుకంటే చుట్టుపక్కలంతా కానిస్టేబుల్ కుటుంబాలు ఉన్నాయి. తోటి కానిస్టేబుల్ గాయమైంది అనగానే చాలా రియాక్ట్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని మొదట్లో వచ్చిన వార్తల నేపథ్యంలో అప్పటి ఇప్పటివరకు ఎట్లాంటి అప్డేట్స్ తెలియలేదు. ఈరోజు మీ అందరి కోసం డిఎస్పీ మీడియాస్ చాలా వివరాలు సేకరించింది. అయితే ఆరోగ్య రీత్యా స్వయంగా మాట్లాడడం కుదరలేదు కాబట్టి తెలుసుకున్నాము. ఇంకొక 2-3 నెలల వరకు కూడా ఆయన ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వారిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆ బంధువులు కోరుతున్నారు. అలాగే చాలామంది ఫోన్లు వస్తున్న నేపథ్యంలో ఫోన్కు కూడా అందుబాటులో లేరు. తొందరగా కోలుకోవాలని రాష్ట్రం అంతా కోరుకుంది. అలాగే తొందరగా కోలుకోవాలని ఆ డిఎస్పీ మీడియాస్ కూడా ఆకాంక్షిస్తున్నది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.